హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్. దిస్ ఈజ్ సురేష్ కుమార్. నేను కొత్తగా ఇంకొక కాయిన్స్ ఛానల్ అనేది స్టార్ట్ చేశానండి. నాది ఆ పాత ఛానల్ అనేది రికగ్నైజ్ అవ్వడం లేదు, అందుకనే నేను మళ్ళీ కొత్తగా ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. ఇప్పుడు మనకి ఈ రేపటి నుంచి ఢిల్లీలో కాయిన్ ఎగ్జిబిషన్ ఉందండి. మీకు ఎవరికైనా అందుబాటులో ఉండి వెళ్ళగలిగిన వాళ్ళు ఉంటే ఢిల్లీలో జరిగే కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళొచ్చండి. ఆ ఢిల్లీ కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళాలంటే మీ దగ్గర కంపల్సరీగా రేర్ కాయిన్లు అనేవి ఉండాలండి. రేర్ కాయిన్స్ మాత్రమే అక్కడ కొనడం అనేది జరుగుతుందంట. నేను మీకు కొన్ని కాయిన్స్ చూపిస్తాను. ఇట్లాంటివన్నీ కూడా కామన్ కాయిన్ కేటగిరీలో ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఏంటంటే కామన్ కాయిన్ కేటగిరీలో ఉన్నాయి. ఇలాంటి కామన్ కాయిన్స్ అనే వాటికి ఎక్కువ ధర అనేది ఉండదండి. ఈ కామన్ కాయిన్స్ ధర అనేది కేవలం 8 రూపాయల నుంచి 10 రూపాయలు ఉంటుంది. అది కూడా కాయిన్ కండిషన్ బాగుంటేనే దీనికి 10 రూపాయలు వస్తాయి, కొత్తగా మంచిగా ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే కామన్ కాయిన్లు. మీరు కాయిన్ని పట్టుకునేటప్పుడు కూడా ఇలాగే టచ్ చేయాలంటండి. కాయిన్ని ఎలా పడితే అలా మనం టచ్ చేస్తే ఏమవుతుందంటే దానిపైన మన వేలు ముద్రలు కూడా పడి ఆ కాయిన్ అనేది పాడవుతుందంటండి. అంటే ఇది నాకు ఒక కాయిన్ బయట చెప్పిన విషయం. ఇది మనలో చాలామందికి తెలియని విషయం. కాయిన్స్ని మనం టచ్ చేయాలంటే ఇలాగే టచ్ చేయాలంటే అసలు ఎక్కువ దాన్ని టచ్ చేయకూడదంట. ఇంకోటి ఏంటంటే కాయిన్స్ని మనం టచ్ చేయడానికి స్పెషల్గా గ్లౌజెస్ ఉంటాయండి. ఆ గ్లౌజెస్ వాడినప్పుడు మన దగ్గర ఏమన్నా రేర్ కాయిన్స్ లాంటివి ఉంటే ఆ రేర్ కాయిన్స్ అనేవి పాడవుతూ ఉంటాయి. మీ ఎవరి దగ్గరైనా ఇలాంటి కామన్ కాయిన్స్ ఉంటే ఆ కామన్ కాయిన్స్కి మాత్రం వచ్చే ధర అనేది చాలా తక్కువ అండి. కొన్ని కాయిన్లు బాగోకపోతే 8 రూపీస్ వస్తాయి 5 రూపీస్ కాయిన్కి. కొన్ని కాయిన్స్ కండిషన్ బాగుంటే 10 రూపీస్ వస్తాయి. ఇలాంటి కామన్ కాయిన్స్లో కూడా కొన్నిటికి వాల్యుబుల్ కాయిన్స్ ఉంటాయండి. నేను నా నెక్స్ట్ వీడియోలో అలాంటి కాయిన్స్ అన్నీ కూడా మీకు చెప్పడం అనేది అయితే జరుగుతుంది. మీ ఎవరి దగ్గరైనా ఇలాంటి కామన్ కాయిన్స్ ఉంటే అవి నీట్గా ఉంటే 5 రూపీస్ కాయిన్ 10 రూపీస్, 2 రూపీస్ కాయిన్ 5 రూపీస్, 1 రూపీ కాయిన్ 5 రూపీస్కి అలా కొనడానికి ఒక బయ్యర్ అనేవాళ్ళు సిద్ధంగా ఉన్నారండి. అవి కామన్ కాయిన్లు అయితే. అదే మీ దగ్గర ఉన్న కాయిన్లు రేర్ కాయిన్లు అయితే వాటికి ఇంకా ఎక్కువ డబ్బులు అనేవి వస్తాయండి. మీ దగ్గర ఉన్న కాయిన్లో రేర్ కాయిన్లు ఉన్నట్లయితే వాటికి ఇంకా ఎక్కువ డబ్బులు అనేవి వస్తాయండి. మీరు ఎవరైనా సరే మాకు కాయిన్లు ఫోటోలు పెట్టాలంటే ఇలా ఒక్కో కాయిన్ విడివిడిగా ఫోటోలు తీసి పెట్టాలండి. అలా పెట్టినప్పుడు నేను మీకు ఆ కాయిన్ ధర అనేది ఎంత ఉంటుందో మీకు చెప్పడం అనేది జరుగుతుంది. నా పేరు సురేష్ కుమార్ అండి, మాది నూజివీడు. మీరు ఈ చుట్టుపక్కల ఎవరైనా దగ్గరలో ఉన్నట్లయితే మీ దగ్గర ఉన్న కామన్ కాయిన్స్ని మీరు అమ్మాలనుకున్నా, మీ దగ్గర ఏమన్నా రేర్ కాయిన్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలన్నా మీరు మా దగ్గరికి వచ్చినట్లయితే నేను మీ దగ్గర ఉన్న కాయిన్లని చెక్ చేసి చెప్తానండి. దానిలో పనికొచ్చి ఏమన్నా ఉంటే మేము తీసుకుంటాం. కామన్ కాయిన్లు కూడా మేము కొంటాం. అది కూడా కామన్ కాయిన్లు మేము చెప్పిన రేట్ అనేది మీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే మేము మీ దగ్గర కాయిన్లు అనేవి తీసుకుంటాం. మేము ఎవరి దగ్గర కూడా కాయిన్లు అనేవి బలవంతంగా తీసుకోము. మీకు ఇష్టమై మీరు ఇచ్చినట్లయితే మాత్రమే మేము తీసుకుంటాం. కామన్ కాయిన్లకు మాత్రం ధర అనేది చాలా తక్కువ ఉంటుంది. రేర్ కాయిన్లకు మాత్రమే ధర అనేది ఎక్కువగా ఉంటుంది. కొంతమంది చాలా దూరం నుంచి వస్తానని కూడా చెప్పారండి. అది మీ ఇష్టం అండి. మీకు రాగలిగే అవకాశం ఉంటే మీ దగ్గర కామన్ కాయిన్లు ఉన్నా ఎలాంటి కాయిన్లు ఉన్నా మీరు ఎలాంటి బాధ కూడా పడకుండా ఉండే వాళ్ళు అయితేనే మీరు రావాలండి. రీసెంట్గా ఇప్పటికి నా దగ్గరికి ఒక 5 మెంబర్స్ వచ్చారండి. వాళ్ళ దగ్గర కాయిన్స్ని చూపించడం జరిగింది. వాళ్ళు అయితే అన్నీ కూడా కామన్ కాయిన్స్. వాళ్ళైతే ఎవరు కూడా బాధపడలేదు, నార్మల్గానే వెళ్ళారు. మీరు కూడా ఎవరైనా మీ దగ్గర ఉన్న కాయిన్లు ఎలాంటి కాయిన్లో తెలుసుకోవాలని అనుకున్నట్లయితే మాత్రం మీరు మా నూజివీడు బస్ స్టాండ్ దగ్గరికి వచ్చినట్లయితే నేనే మిమ్మల్ని పికప్ చేసుకొని మా ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి మీ దగ్గర ఉన్న కాయిన్స్ ఏంటో చెక్ చేస్తాను. ఇందులో ఏమీ కూడా బలవంతం లేదండి. మేము ఎవరి దగ్గర కాయిన్స్ కూడా తీసుకోము. మీకు ఎవరికైనా రావాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే రండి. ఈ నెల 28 మార్చి 1, 2 తారీఖుల్లో ఢిల్లీలో కాయిన్ ఎగ్జిబిషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ మంత్ మార్చిలో ఒక 2-3 డేస్ గ్యాప్లోనే మళ్ళీ నాగపూర్లో కూడా కాయిన్ ఎగ్జిబిషన్ అనేది జరుగుతుందండి. నాగపూర్లో జరిగే కాయిన్ ఎగ్జిబిషన్లో కాయిన్ బయర్స్ మంచి వాళ్ళు వస్తారంటే వాళ్ళు కొంచెం ఎక్కువ ధర చెల్లించి కాయిన్లు అనేవి కొనడం జరుగుతుందంట. మీ ఎవరికైనా పాజిబిలిటీ ఉండి వెళ్ళగలిగితే నాగపూర్లో జరిగే కాయిన్ ఎగ్జిబిషన్ మీరు వెళ్ళొచ్చండి.
తర్వాత మనకి ఈ నెల మార్చి నెల చివరిలో కలకత్తాలో కూడా కాయిన్ ఎగ్జిబిషన్ అనేది జరుగుతుందండి. ఇంకా అవకాశం ఉంటే ఏప్రిల్ మొదటి వారంలో కానీ మార్చి 23, 24 ఆ టైంలో కూడా హైదరాబాదులో కాయిన్ ఎగ్జిబిషన్ జరిగే అవకాశం ఉందంటండి. మీ ఎవరి దగ్గరికైనా ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళాలి అనుకుంటే నేను ఆ కాయిన్ ఎగ్జిబిషన్ డేట్లు ఎప్పుడు ఉంటాయో పాంప్లెట్ అడ్రస్తో సహా మొత్తం పెడతానండి. మీరు అక్కడికి వెళ్ళి మీ దగ్గర కాయిన్స్ని సేల్ చేసుకోవచ్చు. రేపటి వీడియోలో నేను కొన్ని కాయిన్స్ గురించి చెప్తానండి. ఏ కాయిన్ ఎంత రేట్ ఉంటుంది, ఏ రేట్లు, ఏ నోటు ఎంత రేట్లు ఉంటాయి అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు మిత్రులారా.